అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతుంది ఏంటి అంటే మన DBMS సిరీస్తో నెక్స్ట్ వీడియో అనమాట. అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతుంది బేసిక్గా ఒక ఈఆర్ మోడల్ని రిలేషనల్ మోడల్లోకి, అంటే ఒక ఈఆర్ డయాగ్రామ్ని ఒక టేబుల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనే కన్వర్షన్ చూద్దాం. సో బేసిక్గా ఈ వీడియో తర్వాత విల్ బి గోయింగ్ ఇన్ టు ది ఫంక్షనల్ డిపెండెన్సీస్ అండ్ ద డికంపోజిషన్స్ ఆల్సో. కాబట్టి మన ఆల్మోస్ట్ బేసిక్స్లో ఇదే లాస్ట్ వీడియో. నెక్స్ట్ వీడియో నుంచి ఇట్ విల్ బి మోర్ డెప్త్ అనమాట. సో ఈ యొక్క వీడియోలో బిఫోర్ రీడింగ్ స్టార్టెడ్, ఒకవేళ కనుక మీరు ఇంకా మన అల్ట్రా కాంబాట్ ఎగ్జామ్ ఏదైతే జరగబోతుందో 24th అన్అకాడమీలో, సో ఆ ఎగ్జామ్కి ఇంకా మీరు ఎన్రోల్ అవ్వకపోతే ఖచ్చితంగా బేసిక్గా వెళ్ళి ఎన్రోల్ అవ్వండి. ఎందుకంటే దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ది ఫ్రీ అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సెకండ్ది టాప్ ర్యాంకర్స్కి అమేజింగ్ గ్యాజెట్స్ ఫ్రీగా లభిస్తాయి, అలాంగ్ విత్ స్కాలర్షిప్స్ అండ్ ఆల్ ఆల్సో. థర్డ్ది ఏంటి అంటే ఓన్లీ మీరు ఎన్రోల్ అయినా సరే లక్కీ పార్టిసిపెంట్స్కి దే కెన్ విన్ అమెజాన్ వౌచర్స్ అప్ టు ₹5,000. ఓకే, సో బేసిక్గా ఇటువంటి వేరియస్ కైండ్ ఆఫ్ గుడీస్ అండ్ ఫ్రీబీస్తో పాటు క్వశ్చన్స్ అన్నీ కూడా టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా క్రియేట్ చేయబడ్డాయి. కాబట్టి దీంట్లోని క్వశ్చన్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బీ ఆన్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. సో బేసిక్గా మీకు ఏంటి అంటే ఈ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో బేసిక్గా వాట్ ఈజ్ యువర్ కరెంట్ స్టాండింగ్ అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో దట్ యూ కెన్ కైండ్ ఆఫ్ ప్రిపేర్ వెల్, దట్ కెన్ బి ఫర్ గేట్ ఆర్ ప్లేస్మెంట్స్ వాట్ ఎవర్. చాలా హెల్ప్ అవుద్ది మీకు. కాబట్టి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ ఫ్రీగా పొందాలంటే ఆబ్వియస్లీ కోడ్ మీకు తెలిసిందే, Vamsi10. ఈ కోడ్ వాడి వెంటనే ఎన్రోల్ అయిపోండి, ఓకేనా. అండ్ ఎగ్జామ్ విల్ బీ ఓన్లీ ఫర్ 1 hour అండ్ 30 questions విల్ బీ దేర్ ఫర్ యూ. దాంతోపాటు ఎవ్రీ సాటర్డే సండే లాగే ఈ సాటర్డే అండ్ సండే కూడా మనకి 5 PM మరియు 7 PM అన్అకాడమీలో దిల్ బి ఫ్రీ క్లాసెస్ అనమాట ఆన్ C++. డిస్క్రిప్షన్లో దానికి కూడా లింక్ ఉంటుంది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఓకే గైస్, సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్, లెట్స్ సే మనకి ఒక ఇయర్ డయాగ్రామ్ ఈజ్ ఆఫ్ సంథింగ్ ఆఫ్ దిస్ సార్ట్. ఓకే, ఒక స్టూడెంట్ ఉన్నాడు అండ్ వీ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ మేబీ ఎంట్రీస్ టు ఇట్. ఓకే, సో ఇవన్నీ యాట్రిబ్యూట్స్ అనుకోండి. ఓకే, ఇవన్నీ సింపుల్ యాట్రిబ్యూట్స్ అనమాట, లైక్ మార్క్స్ ఆర్ సీరియల్ నంబర్ ఆర్ రోల్ నంబర్. రెండు ఒకటే కదా, ఫైన్. మేబీ దిస్ ఈజ్ సీరియల్ నెంబర్ ఇన్ ద కాలేజ్ కంప్లీట్ స్కూల్, ఇదేమో కేవలం క్లాస్లో. దెన్ మీ కెన్ హ్యావ్ ఆల్సో ఫోన్ నెంబర్. సో ఈ విధంగా ఉంటే వాట్ యూ కెన్ డూ ఇస్ సింప్లీ డైరెక్ట్గా ప్రతి యాట్రిబ్యూట్కి కరెస్పాండింగ్గా ఒక కాలం క్రియేట్ చేయొచ్చు. సో సీరియల్ నెంబర్ విల్ బి ఏ కాలం, రోల్ నెంబర్ విల్ బి ఏ కాలం, ఫోన్ నెంబర్ కాలం, మార్క్స్ ఈజ్ ఆల్సో అ కాలం. Okay, but let's say we have name here. Okay, name simple కాదు, దీంట్లో we will be having first name, middle name and last name. కాబట్టి ఏం చేయాలి అంటే నేమ్ని సెపరేట్గా రాయాలి మనం. ఎందుకంటే ఇఫ్ వీఆర్ రైటింగ్ ఓన్లీ నేమ్, ఐ మీన్ ఇఫ్ వీఆర్ రైటింగ్ ఇన్ దిస్ వే, సీరియల్ నెంబర్, రోల్ నెంబర్ అండ్ నేమ్ అని చెప్పి ఇదే విధంగా సింగిల్ కాలం క్రియేట్ చేస్తే ఇట్ విల్ నాట్ బి సఫిషియంట్ బికాస్ వీఆర్ హ్యావింగ్ 3 fields into it. I think the screen is visible. ఓకే, సో ఇలా రాయకూడదు అంటున్నాను ఎందుకంటే వీ హ్యావ్ ఇండివిజువల్ ఫీల్డ్స్ ఇంటూ ఇట్. ఎలా రాయాలి మరి అంటే ఈ విధంగా రాయాలి. సో ఇట్ విల్ బీ రోల్ నంబర్, సీరియల్ నంబర్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, మార్క్స్ అండ్ ఫోన్ నంబర్. సో ఇట్ విల్ బీ సంథింగ్ ఆఫ్ దిస్ సార్ట్. సో మనకి ఫస్ట్ నేమ్కి, మిడిల్ నేమ్కి, లాస్ట్ నేమ్కి ఇండివిజువల్గా బేసిక్గా సెపరేట్ కాలమ్స్ ఉంటాయి. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ లెట్స్ సే మేబీ మనకి ఎంప్లాయీ అని చెప్పి ఒక ఎంటిటీ ఉంది అండ్ డిపెండెంట్స్ అంటే వాళ్ళ యొక్క డిపెండెంట్స్ మేబీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇంకొక ఎంటిటీ ఉంది. సో బేసిక్గా డిపెండెంట్స్లో వీ కెనాట్ హ్యావ్ డైరెక్ట్లీ అ ప్రైమరీ కీ కదా, బికాస్ ఇది వేరే టేబుల్తో లింక్ అవుతేనే వీ కెన్ గెట్ ది ఆర్ ఎక్స్ట్రాక్ట్ ది డీటెయిల్స్ ప్రాపర్లీ. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ ఎంప్లాయీ ఏదైతే టేబుల్ ఉందో ఆర్ ఈ ఎంప్లాయీ యొక్క ఏదైతే ఎంటిటీ ఉందో దాంట్లో విల్ బీ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ ఎంప్లాయీ నంబర్ ఆర్ ఎంప్లాయీ ఐడి అని ఉంటుంది కదా, దాన్ని వీల్ కీప్ ఇట్ ఇన్సైడ్ దిస్ ఆల్సో. సో మనం ఏం చేస్తామంటే డిపెండెంట్స్లో కూడా విల్ బీ హ్యావింగ్ ఎంప్లాయీ నంబర్, మేబీ డిపెండెంట్ నేమ్, ఫోన్ నెంబర్, దిస్ ఇస్ ఆల్ కామన్. సో బేసిక్గా ఇక్కడ మనం ఎంప్లాయీ నంబర్ని ఏం చేస్తామంటే వీ విల్ నాట్ హ్యావ్ ఇట్ యాజ్ అ డైరెక్ట్ అట్రిబ్యూట్, బట్ దిస్ విల్ బీ అ ఫారెన్ కీ. సో దిస్ విల్ బీ పాయింటింగ్ టు ద ఎంప్లాయీ నంబర్ ఆఫ్ ది ఎంటిటీ విచ్ కరెస్పాండింగ్ టు ద ఎంప్లాయీ అన్నమాట. Okay, then next, and let's say if we have
వన్ ఎంటిటీ హియర్ అండ్ వన్ ఎంటిటీ హియర్, మేబీ డిపార్ట్మెంట్ ఒకటి అండ్ ఎంప్లాయీ ఒకటి. ఓకే, ఆబ్వియస్లీ వీల్ హ్యావ్ రిలేషన్ కదా, అండ్ మెనీ టైమ్స్ మనకి రిలేషన్ కూడా దేర్ కెన్ బి అట్రిబ్యూట్స్ కదా. సో అలాంగ్ విత్ ది ఎంటిటీస్ హ్యావింగ్ అట్రిబ్యూట్స్, ఓకే, దిస్ ఈజ్ కామన్, ఇది ఉండొచ్చు. బట్ అలాంగ్ విత్ దాట్ కొన్నిసార్లు రిలేషన్కి కూడా అట్రిబ్యూట్స్ ఉంటాయి. సో ఆ అట్రిబ్యూట్ని బేసిక్గా కాలంగా దీంట్లో యాడ్ చేయాలా ఆర్ దీంట్లో యాడ్ చేయాలా అంటే ఆబ్వియస్లీ మనకి ఎంప్లాయీకి ఒక టేబుల్ ఉంటుంది అండ్ డిపార్ట్మెంట్కి ఒక టేబుల్ ఉంటుంది. సో ఇది ఈ స్పెసిఫిక్ అట్రిబ్యూట్ దీంట్లో కాలంగా యాడ్ చేయాలా ఆర్ దీంట్లో కాలంగా యాడ్ చేయాలనే దానికి దేర్ ఆర్ డిఫరెంట్ రూల్స్ అనమాట. లెట్స్ సే ఇట్ ఈస్ n:1 అనుకోండి. ఓకే, దెన్ ఇట్ ఈస్ యాడెడ్ ఆన్ n సైడ్ అనమాట. 1:n అయితే అగైన్ n సైడ్. సో ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ n:1 అంటే దీంట్లో యాడ్ అవుద్ది, 1:n అయితే దీంట్లో యాడ్ అవుద్ది ఈ అట్రిబ్యూట్. ఓకేనా? లెట్స్ సే ఇఫ్ ఇట్ ఈస్ m:n. ఓకే, ఇఫ్ ఇట్స్ నాట్ 1 బట్ m and n, అప్పుడు ఏంటి అంటే బేసిక్గా we will be creating a separate table for this attribute alone. అంటే ఏం చేస్తామంటే మేబీ ఎంప్లాయీ ఈజ్ వన్ ఎంటిటీ, ఓకే, అండ్ మేబీ ఒక రిలేషన్ ఉంది అండ్ ఇంకొక ఎంటిటీ ఏమో మేబీ ప్రాజెక్ట్ అనుకోండి. అండ్ ఆబ్వియస్లీ ఎంప్లాయీ వర్క్స్ ఫర్ ఆ ప్రాజెక్ట్. సో బేసిక్గా ఎన్ని అవర్స్ వర్క్ చేశాడు ఎంప్లాయీ ఆ ప్రాజెక్ట్ మీద అనేది అట్రిబ్యూట్. సో దీనికోసం ఏం చేస్తామంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ m:n కదా, బికాస్ సింగిల్ ఎంప్లాయీ కెన్ వర్క్ ఆన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అండ్ సింగిల్ ప్రాజెక్ట్ కెన్ బి హ్యాండిల్డ్ బై మల్టిపుల్ పీపుల్, కాబట్టి అది m:n. సో ఇక్కడ మనకి ఏమవుద్ది అంటే ఆబ్వియస్లీ ఎంప్లాయీకి టేబుల్ ఉంటుంది అండ్ లెట్స్ సే ఎంప్లాయీలో ప్రైమరీ కీ ఈజ్ ఎంప్లాయీ ఐడి అనుకుందాం. దాంతోపాటు వీ కెన్ హ్యావ్ మేబీ ఫోన్ నంబర్ ఆర్ మేబీ ఏజ్ అండ్ ప్రాజెక్ట్ పిఐడి అనుకుందాం. ప్రాజెక్ట్ ఐడి ఇస్ ద ప్రైమరీ కీ. అండ్ ఆబ్వియస్లీ మీకు ప్రైమరీ కీ ఏంటంటే తెలియకపోతే వాచ్ ద ప్రీవియస్ వీడియోస్. సో పిఐడి అండ్ మేబీ ప్రాజెక్ట్ నేమ్ అండ్ మేబీ డిపార్ట్మెంట్, ఈ విధంగా ఉన్నాయనుకుందాం. ఓకే, సో బేసిక్గా వాట్ వీ విల్ డూ ఈజ్ విల్ క్రియేట్ సెపరేట్ టేబుల్ ఫర్ అవర్స్. బట్ పాయింట్ ఏంటి అంటే దీంట్లో అవర్స్ విల్ నాట్ బీ ద ప్రైమరీ కీ. మరి ప్రైమరీ కీ ఏమవుతుంది అంటే ప్రైమరీ కీ విల్ బీ ఎంప్లాయీ ఐడి ప్లస్ పిఐడి. కాబట్టి ఏమవుద్ది అంటే దీంట్లో మనం ఎంప్లాయీ ఐడి అండ్ పిఐడి ఫీల్డ్స్ కూడా యాడ్ చేయాలి. సో దిస్ విల్ బి ద ఫారెన్ కీ టు దిస్ అండ్ దిస్ విల్ బి ద ఫారెన్ కీ టు దిస్. సో మనం ఈ రెండు ఇండివిజువల్ ఎంటిటీస్ యొక్క ప్రైమరీ కీస్ని తీసుకుని వాటిని దీంట్లో ఇన్సర్ట్ చేసి దాని కంబైన్డ్ ఏదైతే కలెక్షన్ ఉంటుందో దాన్ని ఈ యొక్క టేబుల్ యొక్క ప్రైమరీ కీగా డిక్లేర్ చేసి సో వెయిట్ని తీసుకున్నామో వేరే టేబుల్స్ నుంచి దానికి ఇది బేసిక్గా ఫారెన్ కీగా పాయింట్ చేస్తుంది. ఓకే, సో దిస్ విల్ బికమ్ ద ఫారెన్ కీస్. గాట్ ఇట్? యా. అండ్ ఫైనలీ వాట్ ఇఫ్ వీ హ్యావ్ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ అంటే లెట్స్ సే వీ హ్యావ్ ఒక అగైన్ ఎంప్లాయీ ఆర్ స్టూడెంట్ వాట్ ఎవర్ ఎంప్లాయీ ఉన్నాడు. ఓకే, సో ఎంప్లాయీ విల్ హ్యావ్ వాట్ ఆబ్వియస్లీ ఎంప్లాయీ ఐడి, దిస్ ఈస్ ద ప్రైమరీ కీ. దాంతోపాటు హీ కెన్ హ్యావ్ నేమ్. సో నేమ్లో మేబీ వీ కెన్ హ్యావ్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అండ్ లెట్స్ సే వీ హ్యావ్ ఫోన్ నంబర్. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఫోన్ నంబర్ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఎంట్రీస్. అంటే సింగిల్ ఎంప్లాయీకి మేబీ రామ్ అనే ఒక ఎంప్లాయీ ఉన్నాడు. సో దిస్ ఎంప్లాయీ కెన్ హ్యావ్ మేబీ 5 ఫోన్ నంబర్స్. ఓకే, నెక్స్ట్ శ్యామ్ అని చెప్పి ఇంకొక అతను ఉన్నారు. సో హీ కెన్ హ్యావ్ మేబీ ఓన్లీ 1 ఫోన్ నంబర్. సో దిస్ విల్ బీ వ్యారింగ్ అక్రాస్ ఆల్ ది ఎంప్లాయీస్. సో దీన్ని ఎలా ట్యాబ్లెట్ చేయాలి అనుకుంటే సింపుల్ అనమాట మళ్ళీ. సో ఏం చేస్తామంటే దీన్ని పక్కన పెట్టేసి మిగతా వాటన్నిటికీ ఫస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం. సో ఇట్ విల్ బీ ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. బికాస్ చెప్పాను ఆల్రెడీ ఇందాక ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ మల్టిపుల్ ఫీల్డ్స్ ఇన్ టు ఇట్ సెపరేట్గా క్రియేట్ చేస్తాం. ఓకే, బట్ వాట్ అబౌట్ ద ఫోన్ నెంబర్ దెన్? సో ఫోన్ నెంబర్ ఒకదానికే సెపరేట్గా ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తాం. సో ఏం చేస్తాం, ఫోన్ నంబర్ అని ఒక ఫీల్డ్తో టేబుల్ క్రియేట్ చేస్తాం. బట్ దానిని ఆబ్వియస్లీ సింగిల్గా వదిలేలేం కదా. సో ఏం చేస్తామంటే ఈ టేబుల్లో
వాట్ ఈస్ ద ప్రైమరీ కీ అని చూస్తాం. ప్రైమరీ కీ ఏంటి? ఆబ్వియస్లీ ఎంప్లాయీ ఐడి. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తాం. సో అగైన్ హియర్ ఇట్ విల్ బీ ది ఫారెన్ కీ టు దిస్. ఓకే, మరి దీనికి ఏమవుతుంది ప్రైమరీ కీ అంటే? దీనికి ప్రైమరీ కీ విల్ బీ ఆబ్వియస్లీ ఎంప్లాయీ ఐడి ప్లస్ ఫోన్ నంబర్. ఎందుకు వై నాట్ ఓన్లీ ఎంప్లాయీ ఐడి అంటే, బికాస్ లెట్స్ సే ఎంప్లాయీ ఐడి 1 కెన్ హ్యావ్ ఫోన్ నంబర్ XYZ. అగైన్ ఎంప్లాయీ ఐడి 1 కెన్ హ్యావ్ ABC అనే ఫోన్ నెంబర్ కూడా. కాబట్టి ఇట్ ఈస్ నాట్ యూనిక్. కాబట్టి ద ప్రైమరీ కీ విల్ బీ ద ఎంప్లాయీ ఐడి ప్లస్ ఫోన్ నెంబర్ బోత్. సో నేను ఇక్కడ 1 రాశాను కదా, సో ఇట్ ఈస్ దిస్ వే. సో మేబీ ఎంప్లాయీ ఐడి 1కి XYZ అనే ఫోన్ నెంబర్ ఉండొచ్చు, అగైన్ 1కి ABC కూడా ఉండొచ్చు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ యూనిక్, కాబట్టి వీ కెనాట్ కీప్ ఎంప్లాయీ ఐడి as a సింగిల్ ప్రైమరీ కీ. సో ఐ హోప్ ఇట్ వాస్ క్లియర్. సో దిస్ ఈస్ ద వే హౌ వీ కెన్ కన్వర్ట్ ఒక ER మోడల్ ఇంటూ రిలేషనల్ మోడల్. నెక్స్ట్ వీడియోలో వీ విల్ డిస్కస్ ఫంక్షనల్ డిపెండెన్సీస్ అండ్ దెన్ మేబీ decompositions also. Yeah, that's all for now guys. Thank you very much. Jai Hind, Jai Bharat.